ఏంట్రా కూసో? మా మీదకే చెయ్యెత్తుతావంటే మల్లీశ్వరి ఆగు. కానీ నువ్వు ఇలాగే తాగి తాగి చస్తే నీకోసం నీ పెళ్ళం కూడా ఏడవదు. నువ్వు బతికుంటాం కన్నా నువ్వు చస్తేనే వాళ్ళు సంతోషంగా ఉంటారు. నీ ఒక్కడి సంతోషం కోసం వాళ్ళు చావడం కన్నా వాళ్ళ ముగ్గురు సంతోషం కోసం నువ్వే చచ్చిపోరా. కనీసం వాళ్ళకి మనశ్శాంతినే ఉంటుంది. ఆ మాటను కండయ్యా, పైన తదాస్తు దేవతలుంటారు. వాడు దూరం అయితే నేను బతకలేను. చూసావా, నీ పెళ్ళానికి నీ మీద ఎంత ప్రేమ ఉందో. అలాంటి వాళ్ళని చంపేసి నువ్వు ఒక్కడవే సుఖంగా ఉంటే బాగుండదురా. అందరూ కలిసి సుఖంగా ఉంటేనే బాగుంటుంది. నువ్వే ఆలోచించుకో. క్షమించవే, నన్ను క్షమించవే. ఇన్నాళ్ళు చాలా మూర్ఖంగా ఆలోచించి నిన్ను పిల్లల్ని చాలా బాధ పెట్టాను. నా తాగుడు నాకు ఆనందాన్ని ఇస్తుంది అనుకున్నాను, కానీ మిమ్మల్ని ఇంత ఆవేదనకు గురి చేస్తుందనే అర్థం చేసుకోలేకపోయాను. పిల్లలు నా ప్రేమ కోసం ఎంత పరితపిస్తున్నారో ఆ పిచ్చోడు చెప్తే గానీ తెలుసుకోలేకపోయాను. నేను చేసిన తప్పేంటో నేను తెలుసుకున్నాను. జీవితంలో ఇంకెప్పుడు తాగను. సంపాదించిన దానిలో అందరం కలిసి సంతోషంగా ఉందాం. ఇంకెప్పుడు నిన్ను పిల్లల్ని ఎప్పుడూ బాధ పెట్టను. ఆ దేవుడు మీ ప్రమాణం చేసి చెప్తున్నాను. దేవుడి మీద కాదు, నీ పెళ్ళం పిల్లల మీద ప్రమాణం చేయి. మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ క్షణం నుంచి నేను పూర్తిగా మారిపోయాను. ఇక నా జీవితంలో తాగుడు జోలికే వెళ్ళను. అయ్యో, ఏంటిది? తప్పు. అలా చేయకూడదు. నువ్వు నాకన్నా పెద్దదానివి. వయసులో నీకన్నా పెద్దదాన్ని కావచ్చు, కానీ మనసులో నిన్ను మించిన వాళ్ళెవరూ లేరయ్యా. నువ్వు పిచ్చాడివి కాదయ్యా, నువ్వు దేవుడివి. నీకు దండం పెట్టడంలో తప్పు లేదయ్యా. ఏంటో ఏదేదో మాట్లాడేస్తున్నావు. పదండ్రా, మనం వెళ్ళి ఆడుకుందాం. పిచ్చి రాతలు రాసుకుంటాడు అనుకున్నాం గాని ఈ పిచ్చోడి రోజు దాని తలరాత్రి తిరగరాశాడయ్యా. వాడి మాటలో సత్యం ఉంది. అవును అవును, ఈడి కవితల్లో ఏమర్థం ఉంటుందో చూద్దాం పదా. ఒరే ఇటు రారా. ఏంటి బామ్మ, ఈ కాగితంలో ఏం రాసిందో చదువు. ఎప్పుడూ పెన్ను కాగితాలు పట్టుకుని ఏవో పిచ్చి రాతలు రాస్తున్నాడు అనుకున్నాను గాని వీడింత బాగా రాస్తాడని తెలియదు కిష్టమ్మా. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది రాజయ్య. ఈ పిచ్చోడి రాతల్లో ఇంత భావం ఉండడం మామూలు విషయం కాదు. ఇంత గొప్పగా రాశాడంటే వీడు ఖచ్చితంగా గొప్ప చదివే చదువుంటాడు. వాడికి చదువచ్చు, వాడికి చదువచ్చన్న విషయం ఆడికే తెలియకుండా బతుకుతున్నాడు. అవును, మాట్లాడడం తెలియదు గాని వాడి మాటల్లో వాడికున్న తెలివితేటలు ఎవ్వరికీ లేవు రాజయ్య. అవును కిష్టమ్మా. వాడిని పిచ్చోడు అనుకున్న వాళ్లే నిజమైన పిచ్చోళ్ళు.
జ్వరం తగ్గిందా? నీ ఆవేశం తగ్గిందా? కాఫీ తీసుకో. నీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకో. మర్చిపో విజయ్, లేకపోతే అనుక్షణం బాధపడతావు. మర్చిపో అన్న పదంతోనే బాధ మొదలవుతుంది జానకి. నా వల్ల కాదు. నేను చెప్పాల్సింది చెప్పాను. వినడం వినకపోవడం నీ ఇష్టం. కాఫీ చల్లారిపోతుంది, తాగు. కాఫీ చల్లారిపోయినా పర్వాలేదు, కానీ నీ ఆవేశం చల్లారకపోతేనే ప్రాబ్లం. పర్వాలేదు, ఎలాంటి ప్రాబ్లం అయినా సరే నేను ఫేస్ చేస్తాను. చెప్పినంత ఈజీ కాదు. అయినా సరే భరిస్తాను. నీది మూర్ఖత్వం. నువ్వు ఎలా అనుకున్నా సరే నాకు అనవసరం. నీ కడుపులో ఉన్న బిడ్డ నాకు అవసరం. నాకు అవసరం లేదు. అలా అనే హక్కు నీకు లేదు. నన్ను నిలదీసే హక్కు నీకు లేదు. ఉంది, ఎందుకంటే నువ్వు నా భార్యవి. కాదు. కాదు అని నువ్వు అన్నంత మాత్రాన సరిపోదు. వేద మంత్రాలే సాక్షి. ఏ సాక్ష్యమైనా సరే నాకు అనవసరం. అది బాల్య వివాహం, చెల్లదు. చట్ట ప్రకారం చెల్లకపోవచ్చు, కానీ కలిసిన మనసులు, చేసిన ప్రమాణాలు ఇవేమవుతాయి? పెళ్లి చెల్లదు అంటుంటే ప్రమాణాల గురించి మాట్లాడతావేంటి? నీది వితండవాదం. కాదు, విధిని అనుసరించి మాట్లాడుతున్నాను. అమ్మా, అమ్మా, ఏమైంది విజయ్? అమ్మా, ఇకపై కాఫీ నువ్వు గాని నందిని గాని తీసుకొస్తేనే తాగుతాను. నందిని ఇంకా నిద్ర లేవలేదు. నేనేమో పూజ చేసుకుంటున్నాను. అందుకే బిజీగా ఉంటే కాఫీ ఇవ్వడం మానేయండి. అంతేగాని ఎవరు పడితే వాళ్ళ కాఫీ తీసుకురాకండి. ఇప్పుడు మీకు అర్థమైందా అత్తయ్య? జానకి మాట మీద నిలబడుతుంది అని. ఏ మాటేగా మీరు విజయ్ నుంచి కోరుకుంది? సారీ రకన్నా, మీ అమ్మని క్షమించు. నాకింతకన్నా వేరే దారి కనిపించటం లేదు. నువ్వు పుట్టిన మరుక్షణం నుండి ఈ ఇంట్లో కొత్త సమస్యలు పుట్టుకొస్తాయిరా. అది నాకు ఇష్టం లేదు. ఒకవేళ నేను నిన్ను కన్నా అందరూ మళ్ళీ నీ వల్లే సమస్యలు వచ్చాయని మాటలతో నిన్ను హింసిస్తారా. నేను చేసిన పనికి ఏ పాపం తెలియని నువ్వు దోషిగా నిలబడాల్సి వస్తుంది. వద్దురా, నిన్ను కని కష్టాలు పాలు చేయడం కన్నా కనకుండానే నిన్ను కడుపులోనే సమాధి చేయడం మేలనిపిస్తుంది.
లాలిపాట పాడాల్సిన నీకు కడుపులో ఉండగానే శాశ్వతంగా జోలపాట పాడాల్సి వస్తుంది. ఈ అమ్మని క్షమించరా. పాపం మీ నాన్న నిన్ను చూడాలని ఎంతో ఆరాటపడుతున్నాడు. కానీ నిన్ను చూసిన మరుక్షణం మళ్ళీ తన జీవితంలో సంతోషాన్ని చూడలేడు. తనకెంత చెప్పినా అర్థం కావడం లేదు. అందుకే ఈ అమ్మ మనసుని అర్థం చేసుకుంటావని నీకు చెప్తున్నాను. నీకొక విషయం తెలుసా? నువ్వున్నావన్న విషయం వీళ్ళందరికీ తెలిస్తే నిన్ను నన్ను ఎలా చూసుకుంటారో తెలుసా? ముఖ్యంగా మీ తాతయ్య అయితే అంబరాన్ని అంటే ఎంత సంబరం చేస్తాడ్రా. హరిశ్చంద్ర ప్రసాద్ మనమడు అంటే భూమిని ఆకాశాన్ని ఒక్కటి చేస్తాడ్రా. కానీ అవన్నీ అనుభవించే అదృష్టం నీకు దక్కనివ్వకుండా చేస్తున్నాను. నేను చేస్తున్నది పాపమే, కానీ నేను పుట్టిన పాపానికి పుట్టబోయే నిన్ను చంపి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి వస్తుందిరా. స్వార్థపరాలైన ఈ తల్లిని ఈ చిన్ని మనసుతో మన్నించరా. ఏంటి విజయ్, అర్జెంటుగా కలవాలని ఇంటికే వచ్చేసా? ఏని ప్రాబ్లం? ప్రాబ్లమే డాక్టర్, కానీ అది జానకియే క్రియేట్ చేసుకుంటుంది. వాట్? తనకి తానే ప్రాబ్లం క్రియేట్ చేసుకోవడం ఏంటి? బిడ్డ విషయంలో కేర్ తీసుకుంటారని నాతో చెప్పింది కదా. చెప్పింది డాక్టర్, కానీ నేను నందిని కలిసి ఉండడానికి ఆ బిడ్డే అడ్డమవుతుందని అబార్షన్ చేయించుకోవాలని నిర్ణయం తీసుకుంది. అబార్షన్ చేయించుకోవడం ఏంటి విజయ్? జానకి ఏమైనా పిచ్చి పట్టిందా? తను ఏం ఆలోచిస్తుందో నాకైతే ఏమీ అర్థం కావడం లేదు డాక్టర్. తను ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. బెదిరించినా, బతిమాలినా, మొండిగా మాట్లాడినా తను నా మాటల్ని లెక్క చేయడం లేదు డాక్టర్. తన నిర్ణయాన్ని మార్చుకోవడం లేదు. నాకేం చేయాలో తోచడం లేదు డాక్టర్. ఎవరితో అయినా నచ్చ చెప్పిద్దామన్నా ఇటు మా ఇంట్లో గాని అటు తన పేరెంట్స్కి గాని ఎవరికీ ఈ విషయం తెలీదు. ఇప్పుడు చెప్పే పరిస్థితి కూడా లేదు. అందుకే నేనే మీ దగ్గరికి వచ్చాను. మీరే ఎలాగైనా తనకి నచ్చ చెప్పాలి డాక్టర్. తను ఎంత పెద్ద తప్పు చేస్తుందో తనకు అర్థమయ్యేలా కౌన్సిలింగ్ ఇవ్వాలి. ప్లీజ్ డాక్టర్, ఈ విషయంలో మీరు తప్ప నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఇంకెవరూ లేరు. నువ్వేం కంగారు పడకు విజయ్, జానక్తో నేను మాట్లాడతాను. తన ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి విషయం దాచమంటే సపోర్ట్ చేశాను గాని అబార్షన్ చేయించుకుంటారంటే నేనేలా సపోర్ట్ చేస్తాను? ఫ్యామిలీ అన్నాక 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని ఇంకెలాగైనా పరిష్కరించుకోవాలి గాని కడుపులో ఉన్న బిడ్డను చంపుకోవడం మహాపాపం. జానకి చాలా తెలివైందనుకున్నాను, కానీ ఇంత తెలివి తక్కువ నిర్ణయం ఎందుకు తీసుకుంది నాకైతే ఏం అర్థం కావట్లేదు. మితిమీరిన మంచితనంతో మతి లేకుండా ప్రవర్తిస్తుంది డాక్టర్. నాతో మాట్లాడితే ఎక్కడ తన మనసు మారిపోతుందోనని నాతో కూడా మాట్లాడడం మానేసింది. తను అలా మొండిగా బిహేవ్ చేయడం చూస్తుంటే నిజంగా నాకు చాలా భయమేస్తుంది డాక్టర్. భయపడకు విజయ్, అలా ఏం జరగదు. తను నా దగ్గరికి వస్తుంది కదా, నేనే అంతా చూసుకుంటాను. ప్లీజ్ డాక్టర్, మీరే జానకి కౌన్సిలింగ్ ఇచ్చి తన బిడ్డని కనేలా ఒప్పించాలి. నా బిడ్డని చంపుకోవడం నాకు ఇష్టం లేదు డాక్టర్. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు విజయ్, జానకి పండంటి బిడ్డని కంటుంది. నేను జానకితో మాట్లాడి ఒప్పిస్తాను.
తను నా మాట కూడా వినలేదు అంటే తనని మోసం చేసైనా సరే కడుపులో బిడ్డకి ఏ ఆపద రాకుండా చూసే బాధ్యత నాది. థ్యాంక్ యూ డాక్టర్. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఇట్స్ మై డ్యూటీ విజయ్. నువ్వు నిశ్చింతగా ఇంటికి వెళ్ళు. వస్తాను డాక్టర్. ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్తే ఇంట్లో వాళ్ళకి అనుమానం రాదు కదా. అసలే జానకమ్మ తను కడుపుతో ఉన్న విషయం బయట పెట్టొద్దని ఒట్టు వేయించుకుంది. కానీ ఎలా? పాపం జానకమ్మక తల్లిగారి తరపున ఏ ముచ్చటా తీరటం లేదు. ఒక అన్నగా కనీసం ఇవైనా ఇచ్చి నా బాధ్యత నెరవేర్చుకుంటాను. ఈ పండ్లు చూస్తే ఎవ్వరికీ అనుమానం రాదు. ఎందుకంటే అప్పుడప్పుడు ప్రవళికమ్మగారు ఇవన్నీ జానకమ్మగారికి పంపుతారని ఇంట్లో అందరికీ తెలుసు. కానీ ఎలా? ఈ కుంకుమ పువ్వు ఎలా ఇవ్వాలి? ఇది ఇవ్వడం చూస్తే అందరికీ అనుమానం వస్తుంది. ఇప్పుడు ఇది ఎలా ఇవ్వాలి? ఇది నందిని అమ్మగారికి ఇస్తాను. ఇది జానకమ్మ గారికి అని చెప్తాను. అప్పుడు ఎవ్వరికీ డౌట్ రాదు. తర్వాత జానకమ్మకు ఫోన్ చేసి ఇందులో కుంకుమ పువ్వు ఉందని చెప్తాను. అమ్మగారు, అమ్మగారు, అమ్మా, బాగున్నారమ్మా? రా పూలబాబు, అంతా కులాసేనా? ప్రవళిక అన్నయ్య అంతా బావున్నారా? బాగున్నారమ్మా. నందిని అమ్మకి జానకమ్మకి ఇవి ఇవ్వమని పంపించారు. ఇందులో కొత్తే ఉంది. ఇది ప్రవళికకి అలవాటేగా. ఇంతకీ ఇవన్నీ ఏమిటి? ఏముంటాయమ్మా, పళ్ళు, స్వీట్స్. అన్నయ్య, ఎలా ఉన్నావు జానకమ్మా? నేను బాగున్నానన్నయ్య. అమ్మ మీకు ఇవ్వమని పంపించిందమ్మా. నాకెందుకన్నయ్య ఇవన్నీ? నందినికివ్వు. అదేంటమ్మా అలా అంటావు? అమ్మ అంత ప్రేమగా పంపిస్తే. అవును జానకి, పాపం నీకోసం అంత దూరం నుంచి పళ్ళు పంపిస్తే వద్దంటావేంటి? తీసుకో. కడుపుతూ ఉంది నందిని కదా అత్తయ్య, అందుకే తనకివన్నీ అవసరం. మీ అమ్మ నందిని కూడా సెపరేట్గా పంపించింది జానకి. అవునమ్మా, ఇద్దరికీ వేరువేరుగా పంపించింది. ఇవన్నీ తీసుకో. సరే జానకమ్మ, అందులో ఉన్నవన్నీ తినాలి, ఏదీ వదిలిపెట్టకూడదు, సరేనా? సరే. అవును, నందినమ్మగారు కనిపించట్లేదేంటి? మల్లీశ్వరితో కలిసి హాస్పిటల్కి వెళ్ళింది పూలబాబు. అవిటివు, నేనిస్తాలే. సరే అమ్మా. అన్నయ్య, నువ్వు అత్తయ్యతో మాట్లాడుతూ ఉండు, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అలాగేనమ్మా.
ఇదేంటి కుంకుమ పువ్వు జానకి కవర్లో ఎందుకుంది? దీని అవసరం నందిని కదా ఉంది. నీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? లోపలికి రాణిస్తే చెప్తాను. సరే రా. ఏయ్, డోర్ ఎందుకు క్లోజ్ చేస్తున్నావు? లోపల జరిగేది బయట వాళ్ళకి తెలియకూడదు అని.